नमस्कार बच्चों, वेलकम टू केवी स्कूल एजुकेशन। आज की टॉपिक है 10वीं कक्षा से लोकगीत। इसे तेलुगु में జానపద గీతాలు అని చెప్తారు। चलिए बच्चों पाठ प्रवेश करते हैं। तो चलिए बच्चों उन्मुखीकरण देखेंगे। मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कहे सखियां अब कलियां, हाथों में खिलने वाली हैं, तेरे मन को जीवन को नई खुशियां मिलने वाली है। దీని యొక్క అర్థం మనం తెలుగులో తెలుసుకుందాము। మెహందీ అంటే ఇక్కడ ఏంది గోరింటాకు, రచనే వాలి అంటే పండుతుంది। మెహందీ హే రచనే వాలి అంటే గోరింటాకు పండుతుంది। ఎక్కడ గోరింటాకు ఎక్కడ పండుతుంది అంటే చెట్లగాని కాదు, మన చేతుల మీద వేస్తే। హాతోమే గహరీ లాల్, హాతోమే అంటే చేతులకు మనం గోరింటాకు పెడితే ఎర్రగా అవుతుంది। కహే సఖియా అబ్ కలియా, సఖియా అంటే ఇక్కడ స్నేహితులు, కలియా అంటే మొగ్గలు, హాతోమే ఖిల్నే వాలి అంటే మన స్నేహితులు చెప్తున్నారు, నీ ఫ్రెండ్స్ నీకు చెప్తున్నారు ఏంది ఇప్పుడు కలియా అంటే మొగ్గలు, ఎర్రని మొగ్గలు నీ చేతులలో వికసిస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే గోరింటాకు మనం చేతిలో పెడితే పండుతుంది అని చెప్పి ఇక్కడ దీని యొక్క అర్థం। తేరే మన్కో జీవన్ కో నయి ఖుషియా మిల్నే వాలి హై, తేరే మన్కో నీ మనసుకు, జీవన్ కో జీవితానికి, నయి ఖుషియా అంటే కొత్త సంతోషాలు వస్తాయి, ఇప్పుడు నీ జీవితంలో కొత్త సంతోషాలు వస్తాయి। అంటే దీని యొక్క అర్థం ఏంది, కేవలం ఒకటే మీరు అర్థం చేసుకునేది ఇక్కడ ఏంటంటే గోరింటాకు పెడితే ఇప్పుడు ఎర్రగా పండుతుంది, అది ఏంది ఎర్రగా పండడం అంటే ఏంది నీ జీవితంలో కొత్త సంతోషాలను వస్తుంది అన్నట్టు దీని యొక్క అర్థము। ठीक है, यहाँ पर प्रश्न में देखिए, हाथों में क्या रचने वाली है, इस तरह के गीतों को क्या कहा जाता है, किन किन संदर्भों में लोकगीत गाए जाते हैं। बच्चों इन 3 प्रश्नों का उत्तर अपनी अपनी किताबों में लिख दीजिए। और इधर चलिए उद्देश्य देखते हैं। निबंध विधा से परिचित कराते हुए निबंध लिखने की प्रेरणा देना, लोकगीत लिखने के लिए प्रेरित करना इसका उद्देश्य है। बच्चों निबंध అంటే అర్థం ఏంటంటే వ్యాసరచన అంటే నిబంధ విధా से परिचित कराते అంటే ఈ వ్యాసరచన పద్ధతి ద్వారా ఏ విధంగా రాస్తారు అని మీకు తెలియజేస్తూ ఈ పాఠాన్ని మీకు ఇవ్వడం జరిగింది। लोकगीत लिखने के लिए प्रेरित करना इसका उद्देश्य है। लोकगीत అంటే జానపద గీతాలు ఏ విధంగా రాయాలనో, ఇది వ్యాస రూపంలో ఉన్నది ఈ పాఠం, ఏ విధంగా రాయాలో మీకు తెలియజేయడానికి ఈ పాఠం ఇవ్వడం జరిగింది। विधा विशेष लोकगीत निबंध पाठ है। निबंध का अर्थ है బాంధన అంటే ఇక్కడ కట్టడము, అంటే లోక్గీత్ నిబంధ పాఠ అంటే వ్యాసరూప పద్ధతిలో ఉంది పాఠము, లోక్గీత్ ఈ పాఠము। ఇది నిబంధ का अर्थ है బాంధన అంటే కట్టివేయుట। సుందర్ और उचित शब्दों के द्वारा భావం की प्रस्तुति ही निबंध है అంటే సుందరమైన మనకు అర్థమయ్యేటట్టు, బాంధన అంటే కట్టివేయటం అంటే అర్థమైందంటే ఇది పాఠం మనం అయ్యేంత వరకు మనం దీంట్లో మునిగిపోవాలి, ఆ విధంగా ఈ వ్యాసరూప పద్ధతి మనము రాయాలి, చదవాలి। सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है। विधा विशेष लोकगीत निबंध पाठ है। निबंध का अर्थ है బాంధన అంటే ఏంది ఇక్కడ పిల్లలు కట్టివేయుట। ఇంతకుముందే చెప్పిన లోక్గీత్ అంటే జానపద గీతాలు, నిబంధ పాఠ అంటే వ్యాసరూప పద్ధతిలో ఈ పాఠం ఉంది। అంటే ఈ సుందర్ और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है అంటే ఏంది సుందరమైన మరియు సరియైన పదముల ద్వారా భావ వ్యక్తీకరణ చేయుటమే ఈ పాఠం యొక్క అర్థము మరియు వ్యాసము। ठीक है बच्चों, चलिए లేఖక పరిచయం ఒకసారి మనం ఈ लेखक परिचय మనం ఒకసారి చదువుదాము। भागवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं। इनका जन्म सन 1910 में हुआ। इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है। विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत, ठूंठा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं हैं। అంటే భగవత్ శరణ్ ఉపాధ్యాయ హిందీ సాహిత్య సుపరిచిత అంటే సుపరిచితమైన రచయిత ఇతను। ఇంకా జన్మ 1910 में हुआ అంటే 1910 సంవత్సరంలో ఇతను జన్మించడం జరిగింది। इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है అంటే ఏందిందా కథ, కవిత, విశేష సందర్భ వర్ణన మరియు నిబంధ అంటే ఏంది వ్యాసము, బాల్ సాహిత్య అంటే బాల సాహిత్య రచనలో अपनी विशेष छाप छोड़ी है అంటే తనదైన ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు।
విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, ఠూంఠా ఆమ్, గంగా గోదావరి ఇవన్నీ వీరి యొక్క ప్రసిద్ధ రచనలు. ప్రసిద్ధ రచనాయ అంటే ప్రసిద్ధ రచనలు. बच्चों चलिए विशेष प्रवेश करते हैं. నేను ఒకసారి చదువుతా చూడండి. ఇది हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. लोकगीत सीधे जनता के संगीत है. घर, गांव और नगर की जनता के भी गीत हैं. इनके लिए साधना की जरूरत नहीं होती. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. सदा ये गाए जाते रहे और इनके रचने वाले भी अधिकतर गांव के ही लोग हैं. स्त्रियों ने भी इनकी रचना की में विशेष भाग लिया है. ये गीत बाजों की मदद से बिना ही साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. పిల్లలు ఈ మొదటి పేర యొక్క అర్థం ఏంటంటే మీ మాతృభాషలో జానపద గీతాలు ప్రజాదరణలో శాస్త్రీయ సంగీతం కంటే ఎంతో భిన్నమైనవి. జానపద గీతాలు ఇష్టమైనవి ఎవరికి? జనతకి ఏంటి? ప్రజలకు. అంటే మనకు జానపద గీతాలు మనకెంతో ఇష్టం. ఘర్, గాంవ్ ఔర్ నగర్ కి జనతా కే గీత్ హై యే. ఘర్, గాంవ్ అంటే ప్రతి ఇంట్లో, ఊరిలో और పట్టణంలో అందరికీ ఎంతో ఇష్టమైన గీతాలు ఇవి జానపద గీతాలు. इनके लिए సాధన की जरूरत नहीं होती. సాధన అంటే ఏంది? ఇక్కడ ప్రాక్టీస్. ఇక్కడ ప్రాక్టీస్ అవసరం లేదు. ఈ గీతాలు పాడాలి అంటే మనకు ప్రాక్టీస్ ఎలాంటిది అవసరం లేదు. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. त्योहार అంటే ఏంది ఇక్కడ పిల్లలు? పండుగ. त्योहार మరియు విశేష అవసరం అంటే ప్రత్యేక అవసరాలలో ఈ పాటలను పాడతారు. सदा ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गाँव में ही हैं. అంటే ఏంది? ఈ పాడేటి వారు కూడా ఎక్కువగా పల్లెటూరులోనే ఉంటారు. స్త్రీयों ने भी इनकी रचना में विशेष भाग लिया. స్త్రీలు ముఖ్యంగా ఈ పాటలు అల్లడంలో ప్రత్యేక పాత్రను వహించారు. ये गीत बाजों की मदद से बिना ही या साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि से मदद से गाए जाते. అంటే వీటికి మనకు హార్మోనియం అన్నా, పెద్ద వీణ అన్నా, మనకు బ్యాండ్ అన్నా అట్లాంటిది ఏం అవసరం లేదు. చెప్పట్లు కొట్టుకుంటూ కూడా ఇది కడతాలంటే ఇక్కడ చెప్పట్లు కొడుతూ చిన్న డోలకున్నా కానీ మనము దీని సహాయంతో ఈ పాటలను పాడతారు. ఓకే పిల్లలు, ఇక్కడ సెకండ్ पैरा చూద్దాము. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हे समझा जाता था. अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नज़र फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोकगीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. అంటే ఏక సమయ థా జబ్ శాస్త్రీయ సంగీత్ కే సామ్నే అంటే ఏంది? ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం ముందల ఈ జానపద గీతాలను ఎంతో వేస్ట్వి, పనికిరాని దానిగా ఈ తీసేసేవారు. ఈ గీతాలను వేస్ట్, దేనికి పనికిరావు ఇవి, ఎంతో ఈ జానపద గీతాలు ఏంది వేస్ట్వి అని చెప్పి అనుకునేవారు. అభి హాల్ తక్ ఇన్కి బడి ఉపేక్ష की जाती అంటే ఇప్పటి కూడా నిర్లక్ష్యం చేసేవారు. పర్ इधर साधारण जनता की ओर जो लोगों की नज़र फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ. కానీ సాధారణ జనత ఏంది? సామాన్య ప్రజలు అంటే మామూలు ప్రజలు వైపు దృష్టి మరలిస్తే ఏం తెలిసిందంటే సామాన్య ప్రజలకు కేవలం లోకగీతాల మీద ఎంతో ఇష్టం ఉంది అని చెప్పి తెలిసింది ఇక్కడ. అనేక लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोकगीतों का संग्रह पर कमर बांधी है. ఇక్కడ ఏంది? లోకగీతం కే సంగ్రహ పర్ కమర్ బాంధీ అంటే ఏంది? జానపద గీతాలను సేకరించడం ప్రారంభించారు. ఎవరు? చాలామంది. ఎందుకంటే చాలామంది ప్రజలకు ఇష్టమైంది ఏంది? లోకగీతాలు, జానపద గీతాలు. మరియు ఏంది? వీటికి ఎలాంటి ఏంది వాయిద్యంలో అవసరమే లేదు. కాబట్టి చాలా ఈజీ అయింది. జానపద గీతాలను అందరూ సేకరించడం ప్రారంభించారు. और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हुए हैं. ఈ విధంగా అనేక సేకరణలు ఇప్పటి వరకు ముద్రించబడ్డాయి. ప్రకాశిత हुए అంటే ముద్రించబడ్డాయి. लोकगीतों के कई प्रकार हैं. इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है. यह इस देश के आदिवासियों का संगीत है. मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में
गोंडखांड, भील, संथाल आदि फैले हुए हैं। इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं। 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं। దిశాయెం గూంజ్ ఉడ్తీ హై। దీని యొక్క అర్థం ఏంటంటే लोकगीतों के कई प्रकार हैं అంటే జానపద గీతాలు ఎన్నో రకాలైనవి। इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है। అంటే వీటిలో జానపద గీతాలలో ఒకటి ఎంతో ఓజస్వి అంటే ఇక్కడ అర్థమైంది చాలా గొప్పది। और सजीव है అంటే ఇప్పటికీ సజీవమైనది। ये इस देश के आदिवासियों का संगीत है। ఇది మన భారతదేశంలో ఆదివాసీల సంగీతము। मध्यप्रदेश दक्कन छोटा नागपुर में गोंडखांड, भील, संथाल आदि में फैले हुए हैं। అంటే ఇది మధ్యప్రదేశ్లో దక్కన్ చోటా నాగ్పూర్లో గోండ్ఖాండ్, భీల్, సంథాల్ వేరే దగ్గర ఆది అంటే మొదలైనవి फैले हुए అంటే వ్యాపించి ఉన్నాయి। इनके गीत और नाच अधिकतर साथ साथ बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं। అంటే వీటి యొక్క గీతాలు ఏవైతే జానపద గీతాలు ఉన్నాయో ఇవి నాచ్ అధికతర్ అంటే ఎక్కువలో సాత్ అంటే కలిసిమెలిసి బడే పెద్ద పెద్ద దలోమే అంటే గ్రూపులుగా ఏర్పడి గాయ ఔర్ నాచ జాతే పాడుతారు మరియు ఆడతారు। అంటే వీరు ఎక్కువగా ఏంది కలిసి గ్రూపులుగా ఏర్పడి పాడుతారు। 20-20, 30-30 అంటే ఇక్కడ 20 అంటే 20, 30 అంటే 30 అంటే 20 30 మంది కలిసి అక్కడ ఆద్మీ ఔరతే అంటే మగవారైనా కానీ స్త్రీలైనా కానీ ఓ గ్రూప్ లాగా ఏర్పడి एक दूसरे के जवाब में गाते हैं, దిశాయెం గూంజ్ ఉడ్తే అంటే ఒకరు ప్రశ్నిస్తుంటే ఇంకొకరు ఏంది ఆ పాటలో జవాబును వెతికి జవాబులు కూడా పాటల రూపంలోనే ఇస్తుంటారు। इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गांवों और इलाकों की बोलियों में गाए जाते हैं। इसी कारण ये आह्लादकर और आनंददायक होते हैं। राग तो इन गीतों का आकर्षक होता ही है। इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है। అంటే దీని యొక్క అర్థం ఏంటంటే इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गांवों और इलाकों के बोलियों में गाए जाते हैं। అంటే వీటి యొక్క అర్థం ఏంటంటే ఈ పాటలు ఏవైతే ఉన్నాయో మనకు అర్థమయ్యే భాషలోనే వీళ్ళు పాట పాడతారు। క్లియర్గా వాళ్ళు పాడేది పాటను మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము। इसी कारण ये आह्लादकर और आनंददायक అందుకోసం ఇవి ఎంతో మనకు ఇష్టంగా ఉంటాయి ఈ పాటలు। రాగ్ తో ఇన్ గీతం కా ఆకర్షక होता ही అంటే ఏంది రాగము ముఖ్యంగా ఎంతో బాగుంటది మరియు इनकी समझी जा सकनी वाली भाषा भी इनकी सफलता का कारण है। ఈ సక్సెస్ కావడానికి గల కారణం ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే మనకు అర్థమైపోవడం। ఎంత చిన్న పిల్లగాని కూడా వీరు పాడే పాటను క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాడు। కాబట్టి ఇవి జానపద గీతాలు అందరికీ ఎంతో ఇష్టమైనవి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది। चलिए बच्चे दूसरा प्यारा पढ़ते हैं। अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की है। అంటే ఏంది अनंत संख्या, ठीक है ये पूरा पढ़ेंगे। है तो ये गीत भी लोकगीत ही, पर अधिकतर इन्हें औरतें ही गाती है। इन्हें सिरस्ती भी अधिकतर वही हैं। वैसे मर्द रचने वालों या गाना वालों का भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषता स्त्री से है। इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है, क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनजाति से अलग और भिन्न नहीं है, मिले जुले ही है। అనంత సంఖ్య अपने देश में స్త్రీयों के गीतों के ही है అంటే ఏంది మన దేశంలో ఎక్కువగా స్త్రీలే పాడినవి ఉన్నాయి ఈ జానపద గీతాలు। ఇంకొకటి ఏంది వారికి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి। है तो ये गीत भी लोकगीत ही, पर अधिकतर इन्हें औरतें ही गाती है। ఇవి ఎంత లోకగీతాలైనా అంటే ఎంత జానపద గీతాలైనా ఇవి ఎక్కువగా పాడేటి వారు మాత్రము औरतें हैं అంటే స్త్రీలే, అంటే లోకగీతని ఎక్కువ పాడేటి వారు స్త్రీలే। इन्हें सिरस्ती भी अधिकतर वही है అంటే వీటిని అల్లడం కూడా స్త్రీలే ఎక్కువగా అల్లుతారు, పాడడం కూడా స్త్రీలే అధికంగా పాడుతారు। वैसे मर्द रचने वालों या गाने वालों के भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषता स्त्री से है। అంటే ఎక్కువగా అంటే మగవారు పాడరు మగవారు అల్లరు అని కాదు వీటి యొక్క అర్థము। మగవారు పాడతారు మరియు వాళ్ళు పాట అల్లడం కూడా చేస్తారు। పాట అల్లడం అంటే ఏంది పాట రాయడం మగవారు కూడా చేస్తారు, కానీ ఎక్కువగా అల్లడం అంటే రాయడం
పాడడం ఎక్కువగా స్త్రీలకు సంబంధించిందే ఉంది జానపద గీతాలు. इस दृष्टि से भारत इस दिशा में सभी देश से भिन्न है. అంటే దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ప్రపంచ దేశాలలో భిన్నమైన దేశం ఏది? మన భారతదేశం. क्योंकि संसार के अन्य देशों में स्त्रियों ने अपने मर्दों या जनजातियों से अलग और भिन्न नहीं है, मिले जुले ही है. అంటే ఎందుకంటే ప్రపంచంలో ఇతర దేశాలకు స్త్రీలకు ప్రత్యేక గీతాలు, పురుషులకు లేదా జానపద గీతాలకు వేరుగా భిన్నంగా లేవు, అన్నీ కలిసే ఉన్నాయి. మిలే జులే హై అంటే కలిసే ఉన్నాయి. एक विशेष बात यह है कि नारियों के गाना साधारणतः अकेले नहीं गाए जाते हैं, दल बांधकर गाए जाते हैं. अनेक कंठ एक साथ फूटते हैं, यद्यपि अधिकतर उनमें मेल नहीं होता. फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं. गांवों और नगरों में गायिकाएं भी होती है जो विवाह, जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती है. सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांधकर गाती हैं, पर होली, बरसात की कजरी आदि तो उनकी अपनी चीज है जो सुनते ही बनती है. पूरब की बोलियों में अधिकतर मैथिल कोकिल विद्यापति के गीत गाए जाते हैं, पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और कठियावाड़ा, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्र तक अपने अपने విద్యాపతి है. ఒక ప్రత్యేక విషయం ఏంటంటే స్త్రీలు అకేలే నహీ గా జాతే అంటే ఒంటరిగా ఎప్పుడు పాడరు. దల్ బాంధ్కర్ గాయ జాతే అంటే గుంపులుగా గ్రూపులుగా ఏర్పడి పాటలు పాడతారు. అనేక్ అంటే एक साथ फूटते हैं అంటే అనేక్ అంటే చాలా మంది కలిసి ఒకటేసారి పాటలు స్టార్ట్ చేస్తారు పాడడం. యద్యపి అధికతర్ ఉన్మే మేల్ నహీ హోతా అంటే అందులో మేల్ అంటే ఏంది? పొంతన ఒకలాగా ఉండదు, కానీ మనకు వినడానికి మంచిగా అనిపిస్తుంది. फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं. కానీ त्योहार అంటే పండుగలు, శుభ అవసరం పర్ శుభకార్యాలకు ఎంతో మంచిగా వాళ్ళు పాడుతారు. ఎంతో ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఎంతో మంచిగా పాడతారు. गांवों और नगरों में गायिका भी होती है అంటే పట్టణాలలో పల్లెలలో గాయికలను అంటే పాడేటి వారిని కూడా మనము పిలిపించుకుంటాము. వివాహ, జన్మ ఆది के अवसरों पर गाने के लिए बुला ली जाती है అంటే వివాహము, జన్మ అంటే ఏంది? ఇక్కడ పుట్టినరోజు, అలాంటి కొన్ని శుభకార్యాలకు గాయకులకు మనము పిలుచుకుంటాము పాటలు పాడడానికి. సభీ ఋతువులో మే స్త్రీయా ఉల్లాసిత్ హోకర్ దల్ బాంధ్కర్ గాతీ హై. అన్ని ఋతువులు అంటే తెలుసు కదా మీకు, అన్ని ఋతువులలో స్త్రీలు ఉల్లాసిత్ హోకర్ దల్ బాంధ్కర్, దల్ అంటే గుంపు అని చెప్పిన గ్రూపు, బాంధ్కర్ గాతీ హై గ్రూపులుగా ఏర్పడి పాడతారు. పర్ హోలీ, బర్సాత్ కి కజరీ ఆది తో ఉన్కి అప్నీ చీజ్ హై జో సున్తే హీ బంతీ హై. హోలీ పండుగలలో, బర్సాత్కి అంటే ఏంది? వర్షాకాలంలో వారికి వర్షాకాలం అంటే ఏంది? శ్రావణ మాసంలో మాత్రము వారికి చెప్పే అవసరమే లేదు. సున్తే హీ బంతీయే, ఇట్లా వింటూనే అల్లేస్తారు పాటలను. పూరబ్ కి బోలియా మే అధికతర్ మైథిల్ కోకిల్ విద్యాపతి కే గీత్ గాయే జాతే హై. ఇక్కడ ఏమంటారు? పూరబ్ అంటే ఏంది? తూర్పు చెందిన భాషలలో ఎక్కువగా మైథిల్ కోకిల్ విద్యాపతి పాటలు ఎక్కువగా పాడతారు. पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और कठियावाड़ा, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्र तक अपने अपने విద్యాపతి है. అంటే ఇక్కడ ఏం చెప్పిండు? ఇక్కడ దేశం యొక్క దిక్కులు చెప్పిరు. మూలలో కశ్మీర్ సే కన్యాకుమారి తక్, కఠియావాడ, గుజరాత్, రాజస్థాన్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ ఈ అన్ని రాష్ట్రాలలో తమ విద్యాపతులు అంటే కవులు ఉన్నారు అని చెప్పి ఇక్కడ చెప్పారు. అంటే ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో విద్యాపతులు, కవులు ఉన్నారు. स्त्रियां ढोलक की मदद से गाती है. अधिकतर उनके गाने के साथ नाच का भी फुट होता है. गुजरात का एक प्रकार का दली गायन गरबा है, जैसे विशेष विधि से घेरे में घूमकर औरतें गाती है. साथ ही लड़कियां भी बजाती है जो बाजे का काम करती हैं. इसमें नाच गान साथ साथ चलते हैं. वस्तुतः यह नाच ही है. सभी प्रांतों में यह लोकप्रिय हो चला है. इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है, जिसे दल लोग गाते हैं, स्त्रियां विशेष तौर पर. అంటే స్త్రీ ढोलक की मदद से गाती అంటే స్త్రీలు డోలు సహాయంతో పాడతారు.
అధికతర ఉన్కే గానే కే సాత్ సాత్ నాచ్ భీ హోతా హై. అంటే ఎక్కువగా ఏంది వారు పాటతో గానే కే సాత్ సాత్ అంటే పాట పాడటంతో పాటు నాచ్ కా భీ ఫుట్ హోతా హై, అంటే నాట్యం కూడా డ్యాన్స్ కూడా చేస్తారు. గుజరాత్ కా ఏక్ ప్రకార్ కా దలీ గాయన్ గర్బా హై. అంటే గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన దళీయ గాయనం ఒక పాట ఏంటంటే గర్బా హై, జిసే విశేష విధి సే ఘూమ్కర్ ఔరతే గాతీ హై. అంటే ఒక విశేషమైన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇది గర్బా అనేది. ఎందుకంటే రౌండ్గా గుంపులుగా నిలబడి డ్యాన్స్ చేసుకుంటా. ఇక డ్యాన్స్ అంటే ఏంది, నాట్యం. గుంపులుగా రౌండ్గా నిలబడి సర్కిల్లాగా గుంపులుగా రౌండ్గా నిలబడి పాడతారు, ఆడతారు. సాథ్ హీ లడ్కియాం భీ బజాతీ హై జో బాజేగా కామ్ కర్తీ హై. ఇక్కడ వారికి తోడుగా అమ్మాయిలు కూడా సంగీతం వాయిస్తుంటారు. ఇస్మే నాచ్ గాన్ సాత్ సాత్ చల్తే హై. అంటే వీటిలో నాచ్ గాన్ అంటే నాట్యం చేయడము మరియు పాట పాడడం రెండు జరుగుతుంటాయి, కంటిన్యూగా జరుగుతుంటాయి. వస్తుతా ఏ నాచి హే అంటే ఇది వాస్తవానికి చెప్పాలంటే ఇది నాట్యమే. సభీ ప్రాంతం మే ఏ లోకప్రియ హో చలా హై. అంటే సభీ ప్రాంతం అంటే అన్ని ప్రాంతాలలో ఇది ఎంతో ఇష్టంగా భావిస్తారు. इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है जिसे दल के दल लोग गाते हैं, स्त्रियां विशेष तौर पर. అంటే హోలీకి అవసర్ పర్ అంటే ఏంది, హోలీ సందర్భంగా బ్రజ్ భాషలో రసియా సాగుతుంది. దీనిని సమూహంలో అందరూ ప్రత్యేకించి స్త్రియా విశేష తౌర్ పర్ అంటే ఇక్కడ ఏమంటారంటే దీని సమూహంలో అందరూ స్త్రీలు ప్రత్యేకించి స్త్రీలు పాడతారు. गांव के गीतों के वास्तव में अनंत प्रकार है. जीवन जहाँ इठला कर लहराता है वहाँ भला आनंद स्रोतों की कमी हो सकती है. उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्यक गाने के प्रतीक है. ఇక్కడ చివర్లో ఏమంటున్నారంటే పిల్లలు, गांव के गीतों का वास्तव में अनंत प्रकार అంటే ఏంది, గ్రామీణ గీతాలు వాస్తవానికి అనేక రకాలు అనంతమైనవి. జీవన్ కహా ఇట్లా కర్ లహరాతా హై వహా భలా ఆనంద్ స్రోతం కి కమీ హో సక్తీ హై. అంటే ఇక్కడ ఏమంటుంది, జీవితం ఎక్కడైతే ఉత్సాహభరితంగా ఉంటుందో అక్కడ ఆనందానికి కొదవ ఉంటుందా అంటే ప్రశ్నిస్తుంది ఇక్కడ. ఉద్దామ్ జీవన్ కే హీ వహాకే అనంత సంఖ్య గానేకి ప్రతీక హై. అక్కడి అనేక రకాలైన పాటలు సుఖమయమైన జీవితానికి ప్రతీకలు అని చెప్పి ఈ పాఠంలో చివరిలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చివరిలో పేరు ఇవ్వడం జరిగింది, భగవత్ శరణ్ उपाध्याय के निबंध पर आधारित. तो ये था पाठ बच्चों. अर्थग्राह्य प्रतिक्रिया में 2 प्रश्न दिए गए हैं, इन्हें हम पढ़ेंगे. प्रश्नों के उत्तर दीजिए. पहला प्रश्न, लोकगीत ग्रामीण जनता का मनोरंजन साधन है, कैसे? हिंदी या अपनी मातृभाषा का कोई लोकगीत सुनाइए. देखिए बच्चों, यहाँ पर 2 प्रश्न दिए गए हैं. इन 2 प्रश्नों का जवाब उत्तर अपने किताब में लिख दीजिए. दूसरा, वाक्य उचित क्रम में लिखिए. ఈ వాక్యాన్ని క్రమంలో రాయండి. पहला, लोकगीत है संगीत सीधे जनता के. दूसरा, मदद ढोलक की से स्त्रियां हैं गाती. అంటే ఈ ఏవైతే వాక్యాలు ఉన్నాయి వెనుక ముందు అయి ఉన్నాయి, ఇవి క్రమంలో రాయండి మీరు. यहाँ पर देखिए तीसरा, दिया गया गद्यांश पढ़िए और 2 प्रश्न बनाइए. इधर ఈ గద్యాంశం చదవండి, దీనికి సంబంధించినవి 2 ప్రశ్నలు ఇక్కడ మీరు రాయండి. नीचे दी गई पंक्तियां पढ़िए और प्रश्नों के उत्तर दीजिए. ఇక్కడ 4 పంక్తులు ఉన్నాయంటే 4 లైన్లు ఏమో ఇచ్చిండు, వీటిని చదవండి మీరు. ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చిండు కదా, ఈ ప్రశ్నలకు సమాధానం దీంట్లో వెతికి మీరు రాయాలి. अभिवृत्ति सृजनात्मकता. निबंध में लोकगीतों के किन पक्षों की चर्चा की गई है, इसके मुख्यांश बिंदुओं के रूप में लिखिए. दूसरा, लोकगीत पाठ का सारांश अपने शब्दों में लिखिए. तीसरा, अपने मनपसंद विषय पर एक निबंध लिखिए. चौथा, लोकगीतों के मुख्यतः ग्रामीण जनता की भावनाएं हैं, अपने शब्दों में लिखिए. పిల్లలు ఇక్కడ 4 ప్రశ్నలు ఇచ్చిండు, ఈ 4 ప్రశ్నల యొక్క జవాబులు మీ నోట్స్లలో రాయాలి. यहाँ पर देखिए भाषा की बात, कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए.
సాధన, त्योहार, देहात పర్యాయ శబ్దాలు लिखिए అంటే వీటికి సంబంధించిన పర్యాయవాచి శబ్దాలు మీరు రాయాలి. ఇంకా సజీవ్, పరదేశీ, శాస్త్రీయ విలోమ శబ్దాలు लिखिए వీటికి సంబంధించిన విలోమ శబ్దాలు వ్యతిరేక పదాలు మీరు రాయాలి. इधर सूचना पढ़िए और उसके अनुसार कीजिए. गायक, कवि, लेखक లింగ్ బదిలే. ఇక్కడ లింగ్ని చేంజ్ చేయండి. స్త్రీలింగ్ ఉంటే పుల్లింగ్ రాయండి, పుల్లింగ్ ఉంటే స్త్రీలింగ్ రాయండి. వీటికి సంబంధించిన మూడిటికి. धर्म, मास, दिन, उत्साह एक प्रत्यय जोड़कर ए. ఇక్కడ ఏం చేయాలి? ఇక్ కలుపుకొని రాయాలి. అంటే ధర్మ అంటే ధార్మిక్, మాస్ అంటే మాసిక్, ఇట్లా కలిపి రాయండి. इन्हें समझिए और अंतर स्पष्ट कीजिए. उपेक्षा, अपेक्षा, कृतज्ञ, कृतज्ञ, बाहर, 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 దావత్, దవాత్ అంటే వీటికి ఏంది ఏం తేడా ఉంది వీటి మధ్యలో మీరు రాయండి. ఇక్కడ చివర్లో नीचे दिया गया उदाहरण समझिए, उसके अनुसार दिए गए वाक्य बदलिए. यार देखिए स्त्रियों के द्वारा गीत ఇక్కడ 3 లైన్లు ఇవ్వడం జరిగింది. गाए जाते हैं, गाए जा रहे हैं, गाए जा रहे होंगे. गाय के द्वारा लोकगीत गाया जाता है, अध्यापक के द्वारा पाठ पढ़ाया जाता है. ऊपर के उदाहरणों में कर्मवाची वाक्य है. इनके आधार पर पाठ में आए कर्तावाच्य, कर्मवाची वाक्य पहचानिए और उन्हें ऊपर तालिका में दिए गए उदाहरणों के अनुसार बदलिए. అంటే పై ఉదాహరణలో కర్మని వాక్యాలు ఉన్నాయి. వీటి ఆధారంగా అంటే దీనికి ఆధారపడి అంటే వీటి ఆధారంగా పాఠ में आए कर्तव्याच, कर्मवाच्य వాక్య పహచానియే అంటే పాఠంలో వచ్చిన కర్తరి వాక్యం మరియు కర్మని వాక్యం గుర్తించాలి. उन्हें ऊपर तालिका में दिए गए उदाहरणों के अनुसार बदलिए అంటే మరియు వాటి పై పట్టికలో ఇవ్వబడిన ఉదాహరణలను అనుసరించి మార్చాలి. బదలియే అంటే మార్చాలి. तो ये था आज का पाठ. आई होप आप सभी को यह पाठ पसंद आया होगा. 10वीं कक्षा से लोकगीत. अगर आपको वीडियो अच्छे लगे तो एक लाइक और हमारे चैनल को सब्सक्राइब कीजिएगा. थैंक यू.